భద్రావతి రామరాజు వియ్యంకుల దగ్గరికి వస్తూ ఉంటుంది. ఏంటి మీ కూతురునేనా రామరాజు పెద్ద కొడుక్కి ఇవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి వాళ్ళ అమ్మ నాన్న అయితే అవును మా పాపనే ఇవ్వడానికి మేము సిద్ధంగా పెళ్ళికి కూడా నిశ్చయం చేసుకున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే అలా ఎలా ఇవ్వగలుగుతున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు దాకా వాడికి ఎందుకు పెళ్ళి అవ్వలేదో ఆ ఎంక్వైరీ మీరు చేశారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి భద్రావతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి మాత్రం అవును తన చిన్న కొడుకు ఎలా పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసా, మా మేనకోడల్ని లేపేసుకొని మరీ పెళ్లి చేసుకున్నాడు. అది దీనికోసమో తెలుసా, నగల కోసమే, ఆ డబ్బు నగల కోసమనే పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎటువంటిదో మీకు పూర్తిగా తెలియదు. అవి తెలిసి ఉంటే మీరు ఈ పెళ్లి సంబంధానికి ఒప్పుకునే వాళ్ళు కాదు, ఈ పెళ్లికి చేసి ఉండే వాళ్ళే కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అలాంటి ఫ్యామిలీయా అది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భద్రావతి అయితే అవును ఆ ఫ్యామిలీ అటువంటిదే కాబట్టే ఇప్పటి వరకు వాడికి పెళ్లి కాలేదు, మరి మీరేం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో రామరాజు దగ్గరికి వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. ఇంతలో ప్రేమ దేవుడి దగ్గర కూర్చుని ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అటువైపుగా ధీరజ్ వస్తూ ఉంటాడు. ఏంటిది ఒక్కరిదాయే అక్కడ కూర్చొని ఏం ఆలోచిస్తుంది, అయినా ఎందుకు ఒంటరిగా ఒక్కరిదాయే అక్కడ కూర్చుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న ప్రేమను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.